జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీలో చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. రష్యా ఇంతకు ముందు మరో 15 దేశాలతో కలిసి సోవియట్ యూనియన్ గా ఉంటామనేది. ఆ సమయంలో సోవియట్ యూనియన్ కు అలాగే ఆఫ్ఘనిస్తాన్ కు మధ్యన ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధం 1979 నుంచి 1989 వరకు, అంటే 10 సంవత్సరాల పాటు జరిగింది. ఈ యుద్ధం తర్వాత రష్యన్ బలగాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వచ్చేసినాయి. అయితే ఆ 10 ఏళ్ల సమయంలో ఆఫ్ఘనిస్తాన్ తరపున నిలబడే పోరాటం చేసింది ఈ తాలిబాన్లే. ఈ తాలిబాన్లను తయారు చేసి వెనకుండి నడిపించింది మాత్రం అమెరికానే. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అసలు ఆట మీకు ఇప్పుడు సులభంగా అర్థమయ్యే ఉంటది. ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి రష్యాను, అంటే సోవియట్ యూనియన్ ను ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు తరిమివేయడానికి ఈ అమెరికా పాకిస్తాన్ తో చేతులు కలిపి ఈ తాలిబాన్లను అయితే సృష్టించింది. దీంతో తాలిబాన్లు మొన్నటి వరకు రష్యాకు బద్ధ శత్రువులుగా ఉన్నారు. అది అమెరికాకు పాకిస్తాన్ కు చెప్పాలంటే బాగా కలిసి వచ్చింది. అయితే 2021లో ఈ ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్ బలగాలు మళ్లీ స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసినాయి. అయితే ఈ భూ ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని అందరికంటే మొదటిసారిగా రష్యానే అంగీకరించింది. అంతేకాదు తాలిబాన్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి పాత ఆంక్షలన్నింటినీ కూడా పూర్తిగా ఎత్తేసింది. ఇది కూడా ఒక రాజకీయ చదరంగం అన్నమాట. ఏ మామూలు విషయం అయితే కాదు. ఇక ప్రస్తుత పరిస్థితికి అయితే వద్దాం. ఇప్పుడు దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం అయితే చోటు చేసుకునింది. దశాబ్దాల శత్రుత్వాన్ని పక్కన పెట్టి రష్యా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వంతో ఒక అధికారిక సైనిక సహాయ సహకారాల ఒప్పందం పైన సంతకాలు అయితే చేసింది. దీనినే రష్యా తాలిబాన్ మిలిటరీ ప్యాక్ట్ అని చెప్పేసి పిలుస్తారు. మాస్కోలో జరిగినటువంటి అంతర్జాతీయ భద్రతా ఫోరంలో రష్యా భద్రతా మండలి కార్యదర్శి అయినటువంటి సెర్గీ షోయిగు, తాలిబాన్ రక్షణ మంత్రి అయినటువంటి మహమ్మద్ యాకూబ్ మధ్య జరిగినటువంటి ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందం అనేది ఖరారైంది. దీనికి ముందు 2025లోనే రష్యా ఈ తాలిబాన్ ను ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి తొలగించి వాళ్ళ ప్రభుత్వానికి అధికారిక గుర్తింపునైతే ఇచ్చింది. ఈ కొత్త సైనిక మైత్రి మన భారతదేశానికి సరికొత్త వ్యూహాత్మక అవకాశాలను ఇస్తా ఉంటే, మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళనలోకి నెట్టేస్తుంది. ఈ ఒప్పందం భారత పాకిస్తాన్ల పైన ఎలాంటి ప్రభావం చూపుతుందో కొన్ని ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తా. ముందుగా మన భారతదేశానికి చేకూరేటటువంటి ప్రయోజనాలు ఏంటో చూద్దాం. మన భారతదేశానికి రష్యాతో దశాబ్దాలుగా అత్యంత బలమైన వ్యూహాత్మకమైన సైనిక సంబంధాలన్నీ కూడా ఉన్నాయి. దీంతో రష్యా తాలిబాన్ స్నేహం అనేది మన భారతదేశానికి అన్ని విధాలుగా లబ్ధి అయితే చేకూరుస్తుంది. అది ఎలాగంటే, రష్యా మద్దతు ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వంతో భారతదేశం నేరుగా దౌత్యపరమైన బంధాన్ని పెంపొందించుకోవడానికి మార్గం అనేది సుగమం అవుతుంది. ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో మన భారత ప్రభుత్వం పెట్టేటువంటి $1 బిలియన్ పెట్టుబడులు, అక్కడ కట్టిన బిల్డింగ్లు, రోడ్ల వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే, గతంలో ఆఫ్ఘనిస్తాన్ పైన కేవలం పాకిస్తాన్ కు మాత్రమే వ్యూహాత్మక పట్టు అనేది ఉంటా ఉన్నది. ఇప్పుడు రష్యా జోక్యంతో భారత్ కు అక్కడ నేరుగా ప్రవేశం అనేది దొరుకుతుంది. ఆఫ్ఘనిస్తాన్ లో భారత్ నిర్మించినటువంటి పార్లమెంట్ భవనం, సల్మా డ్యామ్, రహదారులు వంటి $1 బిలియన్ ప్రాజెక్టులను కాపాడుకోవడానికి తాలిబాన్లతో నేరుగా చర్చలు జరిపే అవకాశం అనేది లభిస్తుంది. రష్యా మద్దతు ఉండడం వల్ల కాబూల్లోని మన భారతీయ రాయబార కార్యాలయంతో పాటు మన దౌత్యవేత్తలకు కూడా పూర్తి స్థాయిలో రక్షణ అనేది దొరుకుతుంది. దీనివల్ల భారత్ అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి భయం లేకుండా చురుగ్గా పనులన్నీ కూడా చేసుకోవచ్చు. ఆఫ్ఘన్ భూభాగం నుంచి భారతదేశానికి వ్యతిరేకంగా ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు కూడా జరగకుండా నిఘా పెట్టడానికి తాలిబాన్ ప్రభుత్వంతో సమాచారాన్ని పంచుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా మారుతుంది. ఇకపోతే కాశ్మీర్ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ పనిచేసేటటువంటి పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ అయినటువంటి జైషే మహమ్మద్, లష్కర్-ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని వాడుకోకుండా తాలిబాన్లను అడ్డుకోవడంలో రష్యా ప్రభావం భారత్ అయితే సహాయపడుతుంది. ముఖ్యంగా ఇరు దేశాలకు ముప్పుగా మారినటువంటి ఐసిస్ కే, అంటే ఈ ఐసిస్ కే అనేది ఐసిస్ నుంచి విడిపోయేటువంటి కొత్త తీవ్రవాద సంస్థ. ఈ తీవ్రవాద సంస్థకు పాకిస్తాన్ కు బలమైనటువంటి సంబంధాలన్నీ కూడా ఉన్నాయి. ప్రధానంగా పాకిస్తాన్ ఈ ఐసిస్ కేను తాలిబాన్ల మీద అలాగే మన భారత్ మీద ఉపయోగిస్తుంది. అందుకే ఈ ఐసిస్ కే సంస్థను పూర్తిగా అంతమొందించడానికి ఈ 3 దేశాల కూటమి బలంగా మారడం చెప్పాలంటే చాలా 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 అవసరం. ఇక భారతదేశం భూమార్గం ద్వారా మధ్య ఆసియాకు చేరుకోవాలంటే పాకిస్తాన్
గుండా వెళ్ళాలా. కానీ శత్రుత్వం వల్ల పాకిస్తాన్ మన భారతదేశానికి ఆ దారిని అసలు ఇవ్వదు. మనం కూడా పాకిస్తాన్ ను అసలు దారి అడగం. భారత్ ఇప్పటికే ఇరాన్ లో చాబహార్ ఓడరేవును అభివృద్ధి అయితే చేసింది. ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా మధ్య ఆసియా దేశాలకు వస్తువులను రవాణా చేయడానికి ఈ సరికొత్త వ్యూహాత్మక కూటమి పూర్తి స్థాయిలో రక్షణ అయితే కల్పిస్తుంది. రష్యా, ఇరాన్, భారత్ లో కలిసి నిర్మిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కు ఆఫ్ఘనిస్తాన్ ఒక కీలకమైన జంక్షన్ గా మారుతుంది. దీనివల్ల రవాణా సమయం, ఖర్చు అనేది దాదాపుగా 30 నుంచి 40% తగ్గుతాయి. అంతేకాకుండా మధ్య ఆసియాలో ఉన్నటువంటి గ్యాస్ పైప్ లైన్ల పనులు సురక్షితంగా పూర్తి కావడానికి మన భారతదేశానికి ఇంధన సరఫరా అనేది ఎక్కడా ఆగకుండా నిరంతరాయంగా జరగడానికి రష్యా తాలిబాన్ రక్షణ ఒప్పందం ఒక గ్యారెంటీగా నిలుస్తుంది. ఇక పాకిస్తాన్ అనేది ఎందుకు అంతలా భయపడుతుందో ఇప్పుడు కొన్ని ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఈ తాలిబాన్లకు గాడ్ ఫాదర్ లాగా, అంటే పెద్ద దిక్కులాగా వ్యవహరించేటువంటి పాకిస్తాన్ కు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అసలు ఏ మాత్రం కూడా మింగుడుపడడం లేదు. తాలిబాన్లు ఇప్పుడు తమను అంతర్జాతీయంగా గౌరవించి గుర్తించేటటువంటి రష్యా, చైనా, భారత్ వంటి పెద్ద దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ కు ఉన్నటువంటి పాత పట్టు పూర్తిగా బలహీనపడిపోతుంది. భారతదేశంతో ఎప్పుడైనా యుద్ధం వస్తే తనకు వెనక అండగా ఉంటుందని చెప్పేసి పాకిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్ అయితే వాడుకోవాలని చెప్పి చూసింది. కానీ ప్రస్తుత తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ కు పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయి రష్యా, భారత్ వైపు మొగ్గు చూపుతుంది. గతంలో అమెరికా లేదా రష్యా ఆఫ్ఘనిస్తాన్ లోని ఏ చిన్న పని చేయాలన్నా పాకిస్తాన్ సాయాన్ని అయితే అడుగుతా ఉన్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు రష్యా నేరుగా కాబూల్తోనే సంబంధాలు పెట్టుకోవడంతో ఈ ప్రాంతంలో పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రాముఖ్యత అనేది పూర్తిగా తగ్గిపోయింది. రష్యా, చైనా, భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఈ ప్రాంతంలో నిర్మించేటటువంటి కొత్త రవాణా అలాగే వాణిజ్య మార్గాల్లో పాకిస్తాన్ను పక్కన పెట్టేటటువంటి అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. దీనివల్ల ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పాకిస్తాన్కు చెప్పాలంటే ఇంకా ఎక్కువ నష్టం అనేది జరుగుతుంది. పైగా పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ బార్డర్ లైన్, అంటే డ్యూరాన్ లైన్ తాలిబాన్ ప్రభుత్వం తమ అధికారిక సరిహద్దుగా అసలు ఏ మాత్రం కూడా ఒప్పుకోవడం లేదు. ఈ సరిహద్దు వెంబడి పాక్ నిర్మిస్తున్నటువంటి ఈ కంచెనంతా కూడా తాలిబాన్ సైనికులు చాలా సార్లు పీకి పక్కన దబ్బడంతో ఇరు దేశాల సైన్యాల మధ్యన తరచుగా కాల్పులు కూడా జరుగుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలో దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి లక్షలాది మంది ఈ ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులను బలవంతంగా వెనకైతే పంపించేస్తుంది. ఈ విషయం తాలిబాన్ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి కోపాన్ని అయితే తెప్పించింది. అలాగే రెండు దేశాల మధ్యన శత్రుత్వాన్ని ఇంకా పెంచేసింది. ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ముఖ్యమైన ఈ వ్యాపారదారులైనటువంటి తోర్తం అలాగే చమన్ సరిహద్దులను పాకిస్తాన్ తరచుగా మూసేస్తా ఉంటది. దీనివల్ల ఈ ఆఫ్ఘనిస్తాన్ ఆర్థికంగా నష్టపోతా ఉండటంతో వాళ్ళు పాకిస్తాన్ పైన ఆధారపడడం తగ్గించేసి రష్యా, ఇరాన్, భారత్ అలాగే చైనాల వైపు అయితే చూస్తున్నారు. తమ దేశంలో జరిగేటటువంటి ఉగ్రదాడులకు ఆఫ్ఘనిస్తానే కారణం అని చెప్పేసి పాకిస్తాన్ ఆరోపిస్తా ఉంటే పాకిస్తాన్ తమ దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తానని చెప్పేసి ఈ తాలిబాన్లంతా కూడా తిట్టిపోస్తున్నారు. ఈ తీవ్రమైనటువంటి నమ్మకారాహిత్యం వల్ల దౌత్యపరమైనటువంటి చర్చలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినాయి. ఇలా ఏ విధంగా చూసినా సరే పాకిస్తాన్ కు మూడు వైపుల నుంచి దబిడి దిబిడే జరుగుతుంది. పైగా ఈ మధ్యన డొనాల్డ్ ట్రంప్ కూడా పాకిస్తాన్ ను దూరం పెడుతున్నాడు. ఇక ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూడాలా. అదే విషయం అయితే మొత్తానికి రాను రాను పాకిస్తాన్ కి అయితే ఉచ్చు బిగుసుకుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.